హలో ఎవరివన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ A to Z నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో డిఈసిలో సైకాలజీ మీద అడిగేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. గుర్రాన్ని తొట్టి వరకు తీసుకెళ్ళవచ్చు కానీ దాని చేత నీళ్లు తాగించలేరు అనే సామెత దేనిని తెలియజేస్తుంది? గుర్రాన్ని తొట్టి వరకు తీసుకువెళ్ళవచ్చు కానీ దాని చేత నీళ్లు తాగించలేరు అనే సామెత దేనిని తెలియజేస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి. బోధించే విషయాలు విద్యార్థి అవసరాలకు అనుగుణంగా ఉన్నప్పుడే అభ్యసించడానికి సంసిద్ధుడవుతాడు. బోధించే విషయాలు విద్యార్థి అవసరాలకు అనుగుణంగా ఉన్నప్పుడే అభ్యసించడానికి సంసిద్ధుడవుతాడు. క్వశ్చన్ నెంబర్ 2. నేను ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవడానికి కారణం? నేను ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవడానికి కారణం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ సి. విద్యార్థుల అవసరాలు తీర్చవచ్చు. విద్యార్థుల అవసరాలను తీర్చవచ్చు. వీరిలో ఉత్తమ ఉపాధ్యాయుడు ఎవరు? కింది వాటిలో ఉత్తమ ఉపాధ్యాయుడు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి. మంచి శరీర సౌష్ఠవం, నాయకత్వ లక్షణాలు గలవాడు. మంచి శరీర సౌష్ఠవం, నాయకత్వ లక్షణాలు కలవాడు. క్వశ్చన్ నెంబర్ 4. నీవు ఉపాధ్యాయులుగా విద్యార్థులకు పాఠాన్ని మరింతగా అవగాహన పెంపొందించడానికి నీవు ఉపాధ్యాయునిగా విద్యార్థులకు పాఠాన్ని మరింతగా అవగాహన పెంపొందించడానికి ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ డి. విద్యార్థులకు మరిన్ని ఉదాహరణలతో బోధిస్తాను. విద్యార్థులకు మరిన్ని ఉదాహరణలతో బోధిస్తాను. క్వశ్చన్ నెంబర్ 5. విద్యార్థులకు ఎక్కువగా ప్రయోజనం చేకూర్చే విధానం ఏమిటి? విద్యార్థులకు ఎక్కువగా ప్రయోజనం చేకూర్చే విధానం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి. కృత్యాధార బోధనా పద్ధతి. కృత్యాధార బోధనా పద్ధతి. ఉపాధ్యాయుని బోధనను పనితీరును నిర్ణయించేది ఏది? ఉపాధ్యాయుని యొక్క బోధనను పనితీరును నిర్ణయించేది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ డి. తరగతి గదిలో విద్యార్థి పొందిన గరిష్ట మార్కులు. తరగతి గదిలో విద్యార్థి పొందిన గరిష్ట మార్కులు. విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించాలంటే ఏం చేయాలి? విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించాలంటే ఏం చేయాలి? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ ఏ. చార్ట్స్ ఉపయోగించి బోధించాలి. విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించడానికి చార్ట్స్ని ఉపయోగించి బోధించాలి. విద్యార్థుల్లో విలువలు పెంపొందించడానికి అవలంబించవలసినది ఏది? విద్యార్థులలో విలువలు పెంపొందించడానికి అవలంబించవలసినది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ డి. విలువల గురించి తెలిపే వివిధ రకాల పుస్తకాలు చదవమని సూచించడం. విలువల గురించి తెలిపే వివిధ రకాల పుస్తకాలు చదవమని సూచించడం. సాధారణంగా తరగతి గదిలో ఉపాధ్యాయుడికి ఎదురయ్యే సమస్య ఏమిటి? సాధారణంగా తరగతి గదిలో ఉపాధ్యాయుడికి ఎదురయ్యే సమస్య ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి. బోధనా సామాగ్రి లేకపోవడం. బోధన సామాగ్రి లేకపోవడం. మన రాష్ట్రంలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథక ముఖ్య లక్ష్యం ఏమిటి?
రాష్ట్రంలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం ముఖ్య లక్షణం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, సార్వజనీన ప్రాథమిక విద్యను సాధించడం. సార్వజనీన ప్రాథమిక విద్యను సాధించడం. మన రాష్ట్రంలో చదువుల పండగ కార్యక్రమం అమలు ద్వారా సాధించింది. మన రాష్ట్రంలో చదువుల పండగ కార్యక్రమం అమలు ద్వారా సాధించింది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, బడి ఈడు పిల్లల నమోదులో పెరుగుదల. బడి ఈడు పిల్లల నమోదులో పెరుగుదల. బోధనలో అనుభవం ఉపాధ్యాయుడిని ఏం చేస్తుంది? బోధనలో అనుభవం ఉపాధ్యాయుడిని ఏం చేస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, సమగ్రంగా అవగాహన చేసుకునేటట్లు చేస్తుంది. సమగ్రంగా అవగాహన చేసుకునేటట్లు చేస్తుంది. బోధనలో అనుభవం ఉపాధ్యాయుడిని సమగ్రంగా అవగాహన చేసుకునేటట్లు చేస్తుంది. పిల్లల తల్లిదండ్రులతో ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి? పిల్లల తల్లిదండ్రులతో ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, పరిచయాన్ని పెంచుకోవాలి. పిల్లల తల్లిదండ్రులతో ఉపాధ్యాయుడు పరిచయాన్ని పెంచుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 14. ఉపాధ్యాయుని అభిమానం చూరగొను విద్యార్థి. ఉపాధ్యాయుని అభిమానం చూరగొను విద్యార్థి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, వినయ విధేయతలు కలవాడు. వినయ విధేయతలు కలవాడు. క్వశ్చన్ నెంబర్ 15. పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించిన తర్వాత పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించిన తర్వాత తల్లిదండ్రులు ఏం చేస్తారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, ఒక పని అయిపోయింది అనుకునే తల్లిదండ్రులు పలువురు ఉన్నారు. ఒక పని అయిపోయింది అనుకునే తల్లిదండ్రులు పలువురు ఉన్నారు. పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించిన తర్వాత కొంతమంది తల్లిదండ్రులు ఒక పని అయిపోయింది అని కూడా అనుకుంటారు. క్వశ్చన్ నెంబర్ 16. ఉపాధ్యాయుడు ఎల్లప్పుడూ. ఉపాధ్యాయుడు ఎల్లప్పుడూ. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, తమ విద్యార్థులను సంతోషపరిచే ప్రయత్నం చేయాలి. ఉపాధ్యాయుడు ఎల్లప్పుడూ విద్యార్థులని సంతోషపరిచే ప్రయత్నాలు చేయాలి. క్వశ్చన్ నెంబర్ 17. చదువులో తరచుగా విద్యార్థులు ఇతరుల సహాయం కోరడానికి కారణం ఏమిటి? చదువులో తరచుగా విద్యార్థుల ఇతరుల సహాయం కోరడానికి కారణం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, ఉపాధ్యాయులు తగినన్న మెలకువలు నేర్పకపోవడం. చదువులో విద్యార్థులు తరచూ ఇతరుల సహాయం కోరడానికి ప్రధాన కారణం వచ్చేసి ఉపాధ్యాయులు విద్యార్థులకు దానికి సంబంధించిన తగినన్ని మెలకువలు నేర్పకపోవడం. క్వశ్చన్ నెంబర్ 18. పిన్న వయసులోనే పిల్లలను పాఠశాలలో చేర్చడం వల్ల ఏం జరుగుతుంది? పిన్న వయసులోనే పిల్లలను పాఠశాలల్లో చేర్చడం వల్ల ఏం జరుగుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, వారు అధిక ప్రగతిని చూపుతారు. వారు అధిక ప్రగతిని చూపుతారు. క్వశ్చన్ నెంబర్ 19. తల్లిదండ్రులు తమ పిల్లల స్నేహితులను ఎలా చూడాలి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్
ఆహ్వానించి గుర్తించాలి. తల్లిదండ్రులు తమ పిల్లల స్నేహితులను ఆహ్వానించి గుర్తించాలి. క్వశ్చన్ నెంబర్ 20. నిరక్షరాస్యులైన తల్లిదండ్రుల సంతానం మొదటిసారి పాఠశాలకు వస్తే ఉపాధ్యాయుడిగా మీరు వారిని ఎలా గుర్తించి బోధిస్తారు? నిరక్షరాస్యులైన తల్లిదండ్రుల సంతానం మొదటిసారి పాఠశాలకు వస్తే ఉపాధ్యాయుడిగా మీరు వారిని ఎలా గుర్తించి బోధిస్తారు? The correct option is ఆప్షన్ సి, మొదటి తరం అభ్యాసకులుగా. మొదటి తరం అభ్యాసకులుగా. క్వశ్చన్ నెంబర్ 22. తరగతిలో ప్రవేశించగానే ఉపాధ్యాయుడు చేయవలసినది ఏది? తరగతిలో ప్రవేశించగానే ఉపాధ్యాయుడు చేయవలసిన పని ఏది? The correct option is ఆప్షన్ ఏ, హాజరు పట్టీలో విద్యార్థుల హాజరు నమోదు చేయడం. హాజరు పట్టీలో విద్యార్థుల హాజరును నమోదు చేయడం. క్వశ్చన్ నెంబర్ 21. ఉపాధ్యాయుడు ఆయుధాలు ఏమిటి? ఉపాధ్యాయుడి యొక్క ఆయుధాలు ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, పాఠ్య పుస్తకం, బోధన నైపుణ్యం. పాఠ్య పుస్తకం, బోధన నైపుణ్యం. మన దేశంలో పాఠశాల స్థాయి విద్యా ప్రణాళికల రూపకల్పనకు, పాఠ్యాంశాల తయారీకి ఏర్పాటైన జాతీయ స్థాయి సంస్థ ఏది? మన దేశంలో పాఠశాల స్థాయి విద్యా ప్రణాళిక రూపకల్పనకు, పాఠ్యాంశాల తయారీకి ఏర్పాటైన జాతీయ స్థాయి సంస్థ ఏది? The correct option is ఆప్షన్ సి, జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి. జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి, NCERT. NCERT. క్వశ్చన్ నెంబర్ 24. ఉపాధ్యాయ విద్యనందిస్తున్న సంస్థలన్నింటినీ నియంత్రించే జాతీయ సంస్థ ఏది? ఉపాధ్యాయ విద్యనందిస్తున్న సంస్థలన్నింటినీ నియంత్రించే జాతీయ సంస్థ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి, NCTE. NCTE. ఉపాధ్యాయులు తాము పనిచేస్తున్న పాఠశాలను. ఉపాధ్యాయులు తాము పనిచేస్తున్న పాఠశాలను. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, తమకు ఉపాధి కల్పించిన సంస్థగా గుర్తించాలి. ఉపాధ్యాయులు తాము పనిచేస్తున్న పాఠశాలలను ఉపాధి కల్పించిన సంస్థగా గుర్తించాలి. క్వశ్చన్ నెంబర్ 26. NCTE అనే సంస్థ దేనికి సంబంధించినది? NCTE అనే సంస్థ దేనికి సంబంధించినది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన సంస్థ. ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన సంస్థను NCTE అని కూడా అంటారు. క్వశ్చన్ నెంబర్ 27. ఉపాధ్యాయుడిగా మీ విరామ సమయాన్ని ఏం చేస్తారు? ఉపాధ్యాయుడిగా మీ విరామ సమయాన్ని ఏం చేస్తారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, బోధనకు సంబంధించిన ఇతర పుస్తకాల పఠనానికి కేటాయిస్తాను. బోధనకు సంబంధించిన ఇతర పుస్తకాల పఠనానికి కేటాయిస్తాను. ఉపాధ్యాయుడు ఖాళీగా ఉన్న సమయంలో బోధనకు సంబంధించిన ఇతర పుస్తకాలు చదవడానికి కేటాయిస్తారు. క్వశ్చన్ నెంబర్ 28.
గ్రామీణ ప్రాంతాల్లో పలువురు విద్యార్థులు బడి మానేయడానికి కారణం ఏమిటి? గ్రామీణ ప్రాంతాలలో పలువురు విద్యార్థులు బడి మానేయడానికి కారణం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, తల్లిదండ్రులకు పనిలో పిల్లలు సహాయపడడం. తల్లిదండ్రులకు పనిలో పిల్లలు సహాయపడడం. క్వశ్చన్ నెంబర్ 29. విద్యార్థుల్లో సభ్యతా సంస్కారాలు అలవడాలంటే ఏం చెయ్యాలి? విద్యార్థుల్లో సభ్యతా సంస్కారాలు అలవడాలంటే ఏం చెయ్యాలి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, పాఠ్యాంశాల బోధనలో వాటిని రంగరించి బోధించాలి. పాఠ్యాంశాల బోధనలో వాటిని రంగరించి బోధించాలి. విద్యార్థులు సభ్యతా సంస్కారాలను పెంపొందించడానికి పాఠ్యాంశాల బోధనలో సభ్యతా సంస్కారాల గురించి మనం రంగరించి బోధించాలి. క్వశ్చన్ నెంబర్ 30. తరగతిలోని విద్యార్థులు ప్రగతి సాధించలేకపోవడానికి కారణం ఏమిటి? తరగతిలోని విద్యార్థులు ప్రగతి సాధించలేకపోవడానికి కారణం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, విద్యా ప్రణాళిక లోపం. విద్యా ప్రణాళిక లోపం. క్వశ్చన్ నెంబర్ 31. మన జాతీయ జెండా అనే పాఠాన్ని బోధించేటప్పుడు నలుగురు ఉపాధ్యాయులు వేరువేరు విధానాలను అవలంబించారు. వాటిలో ఉత్తమమైనది. మన జాతీయ జెండా అనే పాఠాన్ని బోధించేటప్పుడు నలుగురు ఉపాధ్యాయులు వేరువేరు విధానాలను అవలంబించారు. వాటిలో ఉత్తమమైనది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, ప్రతి విద్యార్థి చేత జాతీయ జెండా పటం గీయించి వారితో చర్చించడం. ప్రతి విద్యార్థి చేత జాతీయ జెండా పటం గీయించి వారితో చర్చించడం. ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. Thank you so much for watching my video.